సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. దర్శకుడు పూరి జగన్నాథ్ హట్ అయ్యారు. అది మామూలుగా కాదు, కాస్త డీప్ గానే. ఈ విషయం వినగానే ఎవరికైనా కాస్త ఆశ్చర్యం కలుగుద్ది. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఓ పట్టాన ఎవరి గురించి పట్టించుకోరు. ఆయన ఏమనుకుంటున్నారో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయే తత్వం. ఎన్నో పెద్ద కష్టాలు వచ్చినా వాటిని లైట్ గా తీసుకుని తుక్కు చేసి అవతల పడేసిన రికార్డు ఆయనకుంది. అలాంటి ఆయన నేను హట్ అయ్యాను అని స్వయంగా ప్రకటించడం తప్పకుండా అందరూ ఆశ్చర్యపడాల్సిన అంశం అవుతుంది కదా. ఇంతకీ ఆయన హట్ ఎందుకయ్యారో డీటెయిల్ గా తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని పూరి జగన్నాథ్ రూపొందిస్తున్నారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంగతి తెలిసి మెగా క్యాంప్ సహా మెగా అభిమానులందరూ బాగా సంబరాల్లో మునిగిపోయారు. ఈ ముచ్చట ఇలా ఉండగానే పూరి జగన్నాథ్ మరో ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదేమిటి అంటే ఆయన మహేష్ బాబుతో చేయాలి అనుకుంటున్న సినిమాకి సంబంధించిన కథ ఓకే అయ్యింది అని. దాంతో మహేష్ బాబు అభిమానులు కూడా పండగ చేసుకోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే గతంలో పూరి జగన్నాథ్ చేసిన పోక్రి, బిజినెస్ మ్యాన్ సూపర్ హిట్లు ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి హ్యాట్రిక్ కొట్టబోతున్నారన్నమాట అని. ఈ వార్తకు సంబంధించి సరైన పూర్వాపరాల్లోకి వెళ్లకుండానే ఓ మీడియా హౌస్ పూరి జగన్నాథ్ మీద ఒక బ్లైండ్ ఆర్టికల్ ప్రిపేర్ చేసి పబ్లిక్ లోకి వదిలేసింది. ఆ ఆర్టికల్ సారాంశం ఏమిటి అంటే చిరంజీవి పిలిచి 150 సినిమా చేయమంటే ఆ సినిమా చేయటం ఇష్టం లేక ఇప్పుడు మహేష్ బాబుతో కథ ఓకే చేయించుకుని సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు పూరి జగన్నాథ్ అని. ఈ వార్త తెలుసుకుని మెగా అభిమానులు డీలా పడ్డారు. కానీ వెంటనే రెస్పాండ్ అయిన పూరి జగన్నాథ్ ఆ సమాచారాన్ని ఖండిస్తూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మహేష్ బాబుతో చేయాల్సిన సినిమాకి సంబంధించిన కథ ఓకే అయిన సంగతి నిజమే, కానీ ఆ సినిమా చిరంజీవి గారి 150వ సినిమా పూర్తయిన తర్వాతే ఉంటుంది. ఇది క్లారిటీ. ఈ సంగతిని తెలుసుకోకుండా, కనీసం తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయకుండా ఇష్టానికి ఊహించుకుని కాంట్రవర్సీలే లక్ష్యంగా ఆర్టికల్స్ తయారు చేసి బయటకు వదిలేయటం నిజాయితీ అనిపించుకుంటుందా? ఇదేనా ఎథికల్ జర్నలిజం? ఇలాంటి వార్తల మూలంగా ఎంతమంది మనసులు గాయపడతాయో తెలుసా? ఇది అక్కసుతో రాసిన ఆర్టికల్ లా ఉందే కానీ సమాచారాన్ని జనాలకు చేరవేస్తున్నట్టు అనిపించడం లేదు. ఈ విషయం మాత్రం నన్ను పూర్తిగా హట్ చేసింది అని పూరి జగన్నాథ్ వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు పూరి వివరణతో మెగా అభిమానులు కుదుటపడ్డారు. ఇవాళ రేపు మీడియా కొన్ని పర్పస్ల కోసం ఇలాంటి న్యూస్ని క్యారీ చేయడం అనేది ఓ పరిపాటి అయిపోయింది. అలాగే వాటిని స్టార్స్ అందరూ ఖండించడం కూడా అలవాటుగా పెట్టేసుకున్నారు. ఇది రెగ్యులర్ ప్రాసెసే. కానీ పూరి జగన్నాథ్ హట్ అయ్యాను అని బయటపడడం మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఏమంటే ఆయన చిరంజీవి గారి 150వ సినిమాకి దర్శకత్వం వహించాలని తహతహలాడుతున్నారు. ఆ సినిమాకి సంబంధించి ఎటువంటి చిన్న అడ్డంకును కూడా ఆయన ఫేస్ చేయడానికి సిద్ధంగా లేరు అని అర్థం అవుతుంది. చిరంజీవి గారి 150వ సినిమాకి దర్శకుడు పూరి జగన్నాథే అని అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూరి జగన్నాథ్ తన సోషల్ పేజ్ లో ఇలా రాసుకొచ్చారు. ఒకప్పుడు చిరంజీవి సినిమాకి థియేటర్ దగ్గర డెకరేషన్లు చేసేవాడికి ఏం తెలుసు, ఏదో ఒక రోజు వాడే ఆయన 150వ సినిమా డైరెక్ట్ చేస్తాడని. ఈ స్టేట్మెంట్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు పూరి చిరంజీవి గారితో సినిమా చేయడానికి ఎంత పరితపించిపోతున్నాడో. అంత ఎక్సైట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ వస్తే తప్పకుండా హట్ అవుతారు. ప్రస్తుతం పూరి కూడా అందుకే హట్ అయ్యారు అనుకోవచ్చు. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బీ అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.